Honorable Finance Minister has presented 9th consecutive budget on February 1st, 2026 for the financial year 2026 and 27. India is experiencing Goldilocks economy wherein inflation is low and growth is high. At the same time, global environment is unpredictable and uncertain, geopolitical tension. After geoeconomics declared by the Donald Trump, Indian international trade has decelerated. Amid of these challenges, Honorable Finance Minister expeditiously tried to align Indian economy with Vikasit Bharat by 2046. ఇది మొట్టమొదటి కర్తవ్య బడ్జెట్. అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ను నార్త్ బ్లాక్ నుంచి కర్తవ్య భవన్ కు షిఫ్ట్ చేశారు. ఇది మొట్టమొదటి కర్తవ్య భవన్ లో రెడీ అయినటువంటి బడ్జెట్ 2026-27. ఈ బడ్జెట్లో ఆనరబుల్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ 3 కర్తవ్యాస్ అని డిక్లేర్ చేశారు. 1 కర్తవ్య యాక్సెలరేట్ అండ్ సస్టైనబుల్ గ్రోత్, జీడిపి గ్రోత్ రేట్ను పెంచడం, మినిమం 10% ఉండాలి. 7.2 దే హ్యావ్ ప్రొజెక్టెడ్, బట్ ఇక్కడ మనకు మినిమం 10% ఉండాలి. సెకండ్, ఆస్పిరేషన్ ఆఫ్ ది పీపుల్ ఫర్ ఇన్క్లూజివ్ గ్రోత్. థర్డ్, అలైన్మెంట్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ విత్ సబ్కా సాత్ సబ్కా వికాస్ టు వికసిత్ భారత్ బై 2047. ఈ బడ్జెట్లో ఆనరబుల్ ఫినాన్స్ మినిస్టర్ టోటల్ ఎక్స్పెండిచర్ పోర్షన్ను హ్యాస్ ఇంక్రీజ్డ్ 53.47 lakh crores. 50.65 lakh crores లాస్ట్ ఇయర్ ఉండేది బడ్జెట్ 25-26లో. 26-27లో ఆల్మోస్ట్ ఒక 3 lakh crores, అరౌండ్ 3 lakh crores ఎక్స్పెండిచర్ హైయెస్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ ఎ పాజిటివ్ ఇండికేషన్ బికాస్ ద పంప్ ప్రైమింగ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇది ఒక యానిమల్ స్పిరిట్ అమంగ్ ది బిజినెస్ పీపుల్. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇన్ దిస్ బడ్జెట్ కీ టేక్అవేస్ కొన్ని ఉన్నాయి. ఈ కీ టేక్అవేస్ ను ఎట్లా అర్థం చేసుకోవాలి? సి, ద వెరీ ఫస్ట్ థింగ్ ఇస్ వాట్, ఈ బడ్జెట్ లో ఎకానమీ గురించి మాట్లాడతాను. ఫస్ట్, ఎకానమీలో ఎప్పుడైనా బడ్జెట్ గురించి మనం అధ్యయనం చేస్తున్నప్పుడు ఫిజికల్ కన్సాలిడేషన్ బడ్జెట్ లో ఉందా లేదా చూడాలి. ఈ బడ్జెట్ లో 26-27 బడ్జెట్ లో క్లియర్ కట్ రోడ్ మ్యాప్ ఫర్ ఫిజికల్ కన్సాలిడేషన్, అంటే రెడ్యూసింగ్ ఫిజికల్ డెఫిసిట్. లాస్ట్ ఇయర్ ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే మనము రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ గ్యాప్ అంటామో, లాస్ట్ ఇయర్ ఫిజికల్ డెఫిసిట్ వాజ్ 4.4%. This year, it has been reduced to 4.3%. Government commitment towards achieving fiscal consolidation. Point number 1. Point number 2. ఈ బడ్జెట్లో డెట్ టు జీడిపి రేషియో రెడ్యూస్ చేశారు. లాస్ట్ ఇయర్ 56.1% ఉండేది. ఈ సంవత్సరం 26-27లో ఇట్ హ్యాస్ బ్రాట్ డౌన్ టు 55.6%. ఇది సాలిడ్గా ఒక 1% వరకు మనకు పబ్లిక్ డెట్ టు జీడిపి రేషియో తగ్గిపోయింది. అండ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ పాయింట్, మోర్ హైలైట్ పాయింట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2026-27 నుంచి నెక్స్ట్ 2030-31 వరకు కమింగ్ నెక్స్ట్ 5 yearsలో ఫిజికల్ కన్సాలిడేషన్ రోడ్ మ్యాప్ను ఇంప్లిమెంట్ చేస్తుంది. అదేంటి అంటే డెట్ టు జీడిపి రేషియో 50 ± 1%. దానికి కట్టుబడి ఉన్నామని ఆనరబుల్ ఫినాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేశారు. కాబట్టి ఫిజికల్ కన్సాలిడేషన్ కు క్లియర్ రోడ్ మ్యాప్ కనబడింది. ఈ బడ్జెట్ ఈస్ సాలిడ్ ఫర్ దిస్. సెకండ్ వెరీ ఇంపార్టెంట్ కీ టేక్ అవే, దట్ ఈస్ కన్స్యూమర్ ఫ్రెండ్. హౌ బడ్జెట్ ఈస్ బెనిఫిటింగ్ టు ది కన్స్యూమర్. చూడండి, కన్స్యూమర్ ఇక్కడ ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ అని ఉంటుంది. ఎవరైతే ఓవర్సీస్కి వెళ్ళాలనుకుంటున్నారో ఫర్ టూరిజం పర్పస్, TCS has been brought down from 5% to 2%, 3% తగ్గింది. ఎవరైతే మెడికల్ ఎడ్యుకేషన్కు ఓవర్సీస్ వెళ్ళాలి, ఎంఎస్కు మెడికల్ చేయడానికి MBBSకు ఓవర్సీస్ వెళ్తున్నారో ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ పర్పస్ కూడా ఇక్కడ ఏమైందంటే TCS ఏదైతే ఉన్నదో ఈ TCS హ్యాస్ బీన్ బ్రాట్ డౌన్ ఫ్రమ్ 5% to 2%. కాబట్టి ఈ క్లినికల్ పర్పస్, మెడికల్ పర్పస్, తర్వాత టూరిజం పర్పస్ ఎవరైతే దుబాయ్, యూరప్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఆ కన్స్యూమర్స్ విల్ బి మోర్ బెనిఫిటెడ్. లెస్ ట్యాక్స్ దే హ్యావ్ టు పే, మోర్ పర్చేసింగ్ పవర్స్ వాళ్ళకు ఉంటుంది. ఇదొక పాయింట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ టోటల్ బారోవింగ్స్ను కూడా డ్రాస్టికల్గా డిక్లైన్ చేశారండి. టోటల్ బారోవింగ్స్ ఏదైతే ఉంటాయో ఆల్మోస్ట్ 17 lakh crores ఉంది. లాస్ట్ ఇయర్తో జస్ట్ ఒక 1 lakh crores, రఫ్లీ 1 lakh crores పెరిగినాయి. అంటే బారోయింగ్స్ కూడా బడ్జెట్లో హ్యూజ్గా లేదు. కాబట్టి ఓవరాల్ బడ్జెట్ విసినిటీ హ్యాస్ క్లియర్లీ ఇండికేటెడ్ ద ఫిజికల్ కన్సాలిడేషన్ ఇస్ అ సెంట్రల్ ఎజెండా ఆఫ్ ఆనరబుల్ ఫినాన్స్ మినిస్టర్. తర్వాత చూడండి, బడ్జెట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఒకటి చెప్పాలి మీకు. అదేంటి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను హ్యూజ్గా ఇంక్రీజ్ చేశారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా చూడండి 12.2 lakh crores క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగింది. ఎప్పుడైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ హ్యూజ్గా పెరిగిందో ఆబ్వియస్లీ గవర్నమెంట్ ఈజ్ రెడీ టు మేక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే పెరుగుతుందో ప్రైవేట్ పార్టిసిపేషన్ ఆటోమేటికల్గా పెరుగుతుంది. ఇట్ హాస్ క్లియర్లీ ఇండికేటెడ్ దెర్ ఈస్ ఎ క్రౌడ్ అవుట్ ఎఫెక్ట్ కనబడింది. మనకి ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా భారీగా పెరుగుతుంది బికాస్ ఆఫ్ 16th ఫైనాన్స్ కమిషన్లో ఏదైతే మన గ్రాంట్స్ సెంటర్ నుంచి స్టేట్కి రావాలో అది మొత్తం కలిపేసుకుంటే ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇట్ హాస్ గాన్ సమ్వేర్ అరౌండ్ 17 lakh crores వెళ్ళిపోయింది. కాబట్టి గుడ్ సైన్ ఫర్ ది బడ్జెట్. ఇది కన్స్యూమర్ బెనిఫిట్ అవుతాడు,
తర్వాత కన్స్యూమర్ బెనిఫిట్లో ఒక కీ పాయింట్ ఒకటి ఉంది. ఆల్ ఇంపోర్టెడ్ గూడ్స్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇంపోర్ట్ కస్టమ్ డ్యూటీ 50% రెడ్యూస్. ఎర్లియర్ 20 ఉండేది, ఇప్పుడు 10%. ఇంపోర్టెడ్ గూడ్స్ చీప్ అయిపోతాయి. ఇక్కడ ఒక కన్స్యూమర్ బెనిఫిట్ అవుతాడు. ఇది ఎకానమీలో కన్స్యూమర్ బెనిఫిట్లో. థర్డ్ వెరీ ఇంపార్టెంట్, ఇన్వెస్టర్ని ఎలా తీసుకోవాలి మనం. ఈ బడ్జెట్లో చూడండి, ఇన్వెస్టర్, ద పీపుల్ హూ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ది షేర్ మార్కెట్, ఫ్యూచర్ మార్కెట్లో ఎవరైతే ఉన్నారో, ఆప్షన్ మార్కెట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎక్కువ ట్యాక్స్ పెరిగింది. ఇమీడియట్లీ మీరు చూస్తే బడ్జెట్ షేర్ మార్కెట్లో నిఫ్టీ కానీ సెన్సెస్ కానీ డ్రాస్టికల్లీ డిక్లైన్ అయిపోయింది. రీజన్ ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? బికాస్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ఫ్యూచర్ మార్కెట్లో మీరు చూస్తే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ 0.02% నుండి 0.05%కు పెరిగింది. ఎట్ ది సేమ్ టైం ఫ్యూచర్ ఆప్షన్ మార్కెట్లో 0.1% ఉండేది, ఇప్పుడు 0.125%కు పెరిగింది. ఆటోమేటికల్లీ షేర్ మార్కెట్లో ఇన్వెస్టర్ వర్ డాంపెన్ అండ్ క్విక్ విత్ డ్రాయింగ్ ఆఫ్ ఫండ్స్. షేర్ మార్కెట్ డ్రాస్టికల్గా పడిపోతున్నది. ఇక్కడ ఈ ఇష్యూ ఉంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇన్వెస్టర్ మీద క్యాపిటల్ గెయిన్స్ బైబ్యాక్ ట్యాక్స్ను కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అది నెగటివ్ అనుకోండి, బట్ ఎనీ హ్యావ్ ఒక ఇన్వెస్టర్స్కు ఇది ఒకటి కనబడింది. ఇన్వెస్టర్స్ హ్యావ్ డ్రాస్టికలీ డాంపెన్ డ్యూరింగ్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం. వాళ్ళకి ఇన్వెస్టర్స్ మీద కొంత షేర్ మార్కెట్ ఇన్వెస్టర్స్ మీద కొంత అడ్వర్స్ ఇంపాక్ట్ ఈ బడ్జెట్ అనేది మనకు కనబడుతుంది. ఇది ఇన్వెస్టర్. మరి బిజినెసెస్లో ఎలా ఉంది? ఇక్కడ ట్యాక్స్ హాలిడే ఫర్ ది డేటా సెంటర్ అప్ టు 2047 వరకు డేటా సెంటర్ మీద ట్యాక్స్ లేదు. సో వైజాగ్లో వచ్చినటువంటి గూగుల్ ఏదైతే డేటా సెంటర్ ఉందో వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళు ఎర్లియర్ దే కెన్ బి సేల్ దట్ ప్రోడక్ట్ టు ది ఎక్స్టర్నల్. ఇప్పుడు వాళ్ళు ఇంటర్నల్గా కూడా సేల్ చేసుకోవచ్చు. అది బిజినెసెస్కి ఒక ఈకో సిస్టమ్ డెవలప్ అయింది. థర్డ్ వెరీ ఇంపార్టెంట్, 40,000 crores దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఫర్ ది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. అందుకే బూస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఒక బిజినెస్ కల్చర్లో మన ఈ బడ్జెట్లో కనబడింది. సెమీకండక్టర్ ఇండియా, సెమికాన్ ఇండియా 2.0, ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా 2.0 కూడా లాంచ్ చేశారు. దీంట్లో 40,000 crore ఇన్వెస్ట్మెంట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, 10,000 crores కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అనేది కూడా ఒకటి లాంచ్ అయింది. సో మ్యానుఫ్యాక్చరింగ్ విల్ బి బూస్టెడ్. తర్వాత ఎంఎస్ఎంఈ సెక్టార్కు ఛాంపియన్ సెక్టార్గా మార్చే ప్రయత్నం జరిగింది. ఇంక్రీజింగ్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్స్, సెల్ఫ్ రిలయంట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ను పెంచారు. తర్వాత మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ బడ్జెట్లో న్యూ సెక్టార్స్ను ఐడెంటిఫై చేశారు. వాట్ ఆర్ ది న్యూ సెక్టార్స్? అండ్ న్యూ సెక్టార్స్ ఆర్ నథింగ్ బట్ బయోఫార్మా, సెమీ కండక్టర్స్, తర్వాత ఎలక్ట్రానిక్ ఐటమ్స్, తర్వాత రేర్ అర్త్, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్యాపిటల్ గూడ్స్, ఇట్లాంటి కొన్ని న్యూ ఐటమ్స్ను ఐడెంటిఫై చేశారు. దాట్స్ ద రీజన్ ఈ బడ్జెట్ ఒక బూస్టింగ్ టువర్డ్స్ ఓవరాల్ సెక్టార్స్. తర్వాత ఈ బడ్జెట్లో చూడండి, కన్స్యూమర్ ఈజ్ గోయింగ్ టు ఈజ్ ఆఫ్ లివింగ్ బాగా పెరుగుతుంది. ఈ బడ్జెట్లో ఈజ్ ఆఫ్ లివింగ్ ఎలా పెరుగుతుంది అంటే అక్కడ న్యూ ఐటీ యాక్ట్ 2025 ఏదైతే ఉందో, బట్ నెక్స్ట్ 2026 April 1 నుంచి న్యూ ఐటీ యాక్ట్ మనకు రోల్ ఆన్ అవుతుంది. తర్వాత ట్యాక్స్ అండ్ బైబ్యాక్ వేసారు. సో ఎనీ హవ్ ఈజ్ ఆఫ్ లివింగ్ అనేది కూడా ప్రమోట్ అవుతుంది. సో ఈ బడ్జెట్ ఈజ్ గివింగ్ ది ఫస్ట్ కర్తవ్య బడ్జెట్. ఓవరాల్ ఇన్క్లూజివిటీ వీ హ్యావ్ ఇన్ దిస్ పర్టికులర్ బడ్జెట్. ఈ 2026-27 బడ్జెట్లో ఆనరబుల్ ఫినాన్స్ మినిస్టర్ రూపీ వాల్యూ స్టెబిలైజేషన్కు ఒక స్టెప్ తీసుకున్నారు. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇంతకుముందు 5% వరకు మన షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకునేవారు. ఈ బడ్జెట్లో దాన్ని 10%కు పెంచారు. పాయింట్ నెంబర్ 1. సెకండ్, ఎవరైతే పిఐఓస్ ఉంటారో, అంటే పిఆర్ఓఐస్ అంటారు, ఎవరైతే మన బయటి దేశంలో ఉండేటటువంటి ఎన్ఆర్ఐస్, పర్సన్ రెసిడెన్స్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో, పిఐఓస్ ఉన్నారో, అంటే వాళ్ళు విదేశీయులు ఎవరైతే మన ఎన్ఆర్ఐ మన పిఆర్ఐఓతో సంబంధం ఉంటుందో వారు మన ఇండియాకు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే వారు యునైటెడ్గా, అంటే వారు కలిసి 24% వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఇంతకుముందు 10% ఉండేది. అంటే పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ 10%, పిఆర్ఐఓస్ ఎవరైతే ఎన్ఆర్ఐస్ పిఐఓస్ ఉన్నారో వాళ్ళు 24% వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. రిజల్టెడ్ వాట్ విల్ హ్యాపెన్ షేర్ మార్కెట్లో కొంత స్టెబిలిటీ పెరుగుతుంది. పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ విల్ నాట్ క్విక్ విత్డ్రాల్, మన రూపాయి విలువ కూడా పతనం అవ్వకుండా స్టెబిలైజ్ అవ్వచ్చు. సెకండ్, ఎన్ఆర్ఐస్ ఏదైనా ఇక్కడ ఆస్తి కొనాలంటే ఇంతకుముందు వాళ్ళకు ట్యాన్ నెంబర్ ఉండేది, ఇప్పుడు అది అవసరం లేదు, పాన్ సమర్పిస్తే సరిపోతుంది. కాబట్టి ఈ చేంజెస్ కూడా మన ఇండియన్ ఎకానమీకి బూస్ట్ అవుతాయి. సో మోర్ డీటెయిల్స్ మన క్లాసెస్లో అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.